హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 KTM డ్యూక్ 250. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 2,61,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. కలర్స్ విషయానికి వస్తే మీరు 3 కలర్స్లో డ్యూక్ 250 అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 250cc లిక్విడ్ కూల్డ్ SOS ఇంజన్ అయితే ఇచ్చారు. 31 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను కదా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్ యూస్ చేశారు. అంటే 6 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేకు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 43mm WP ఎపెక్స్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 10 స్టెప్స్ అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ బ్లాక్ కలర్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ కాబట్టి హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 176mm తో లభిస్తూ ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 820mm అనేది ఇచ్చారు. అంటే 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ విషయానికి వస్తే 163 kgs ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది షార్ట్ రైడర్స్కి అయితే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మొత్తం మీకు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. లైట్స్ విషయానికి వస్తే మొత్తం మీకు LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి. అలాగే హజార్ లైట్స్ కూడా ఈ వెహికల్ స్కిప్ అవ్వలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంది. అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఈ వెహికల్ యూస్ చేశారు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ తో మీకు డ్యూక్ 250 అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ సీట్ తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. పిలియన్ సీట్ అయితే మరీ అంత చిన్నగా లేదు, అలా అని చెప్పేసి బాగా పెద్దగా ఉందని కూడా నేను చెప్పను. మీడియంగా అయితే ఉంది. లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు పిలియన్ రైడర్తో, బట్ లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్ అయితే ఉండదు. గ్రాబ్ రైల్ అయితే మీకు స్ప్లిట్ ఇచ్చారనమాట. పిలియన్ రైడర్ పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉండిద్ది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. శారీ గార్డ్ కూడా స్కిప్ చేయలేదు. అలాగే కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఇప్పుడు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్లో. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి 4 స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. స్విచెస్ క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయండి. స్విచెస్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే మీకు అండర్బెల్ ఎగ్జాస్ట్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 15 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ అయితే ఉంది. అంత హెవీ అయితే ఏం అనిపించట్లేదు నాకు. E20 బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏం లేదు డ్యూక్ 390 లాగా. అలాగే మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఈ వెహికల్లో ఇవ్వలేదు. హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. సో ఈ స్విచెస్ ద్వారా మీరు ఈ కన్సోల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మోటార్ సైకిల్, బైక్ ఇన్ఫర్మేషను, అలాగే ట్రిప్ మీటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్విక్ సెలెక్టర్ అయితే ఉంది. కనెక్టివిటీ బ్లూటూత్ అయితే ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్లో ఉంది. షిఫ్ట్ లైట్. సో ఇవన్నీ మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా. ఓకే, పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. డ్యూక్ 390 ఇందాకే నడిపాను అనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువగానే ఉంది. బట్ మీకు డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇంజన్ పుల్ అయితే బాగానే ఉంది. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం ఈ వెహికలే బాగా నచ్చింది. సిటీలో ఎవరైతే వెహికల్ తిప్పుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఈ వెహికలే కొనుక్కోండి. డ్యూక్ 390 సిటీ యూసేజ్కి అస్సలు సెట్ అవ్వదు. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు నాకు. చాలా బాగుంది. చాలా స్మూత్గా అయితే మీరు గేర్లు వేయచ్చు, తీయచ్చు. అలాగే సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది.
క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి మీరు క్లచ్ ప్రెస్ చేయకుండానే గేర్లు వేయచ్చు, తీయచ్చు. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది ఫ్రంట్ సైడ్ ఈ వెహికల్లో. పవర్ ల్యాగ్ అయితే ఎక్కడా లేదు. సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, మరీ అంత స్మూత్ లేదు, కానీ చాలా కంఫర్ట్ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉందన్నమాట, అంత స్మూత్ అయితే ఏమీ లేదు. బట్ మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కూడా ఈ వెహికల్ యూజ్ చేశారు. రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు కేటీఎం వాళ్ళు. మంచి టైర్స్, మంచి స్వింగ్ ఆర్మ్, మంచి పెర్ఫార్మెన్స్తో మీకు డ్యూక్ 250 అయితే లభిస్తూ ఉంది. .820mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినయ్యి. కానీ ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ మీకు సెట్ అవుతుందా లేదా, మీరు అనుకున్న పెర్ఫార్మెన్స్ ఈ వెహికల్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయాల్సిందే. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో యూటర్న్ తిప్పేస్తున్నాను. పిలియన్ రైడర్తో ఉన్నప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వెహికల్ రైడ్ చేయండి, ఎందుకంటే అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు కాబట్టి కొంతవరకు తగిలే అవకాశం అయితే ఉంది. .390 కన్నా 250 బాగా నచ్చింది నాకు. ఆబ్వియస్లీ మనం సిటీలో నడుపుతున్నాం కాబట్టి ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ ప్లేసెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. బట్ డ్యూక్ 390 పవర్ఫుల్ ఇంజిన్ అనమాట అందులో ఉంది కాబట్టి మనం ఇట్లా తిప్పగానే వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆ వెహికల్ అయితే సిటీలోకి సెట్ అవ్వదు. 31 PS పవరు, 25 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్గా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ వెహికల్ నుంచి కూడా. సిటీలో తిరగడానికి ఒక వెహికల్ కావాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండాలి, కొంతవరకు మైలేజ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డ్యూక్ 250 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓన్లీ హైవే రైడింగ్కే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు డ్యూక్ 390 అయితే కన్సిడర్ చేసుకోండి. ఇంకా డ్యూక్ 200 విషయానికి వస్తే అంత ఎక్కువ పవర్ అయితే ఉండకూడదు నాకు, కానీ మైలేజ్ అయితే ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం మీకు డ్యూఎస్ ఇంజిన్ అయితే ఆ వెహికల్ ఉండిద్ది కాబట్టి ఆ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా డ్యూక్ 160 ఓన్లీ మైలేజ్ అనమాట. సేమ్ లుక్లో నాకు ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే మీరు డ్యూక్ 160 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కేటీఎం వెహికల్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అనమాట. జిఎస్టీ రూపంలో చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గినాయి కాబట్టి మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు మీకు దగ్గరలో ఉన్న కేటీఎం షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇది ఫ్రెండ్స్ డ్యూక్ 250కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎస్ఓఎస్ ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. నాకైతే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, అలాగే సీట్ కంఫర్ట్ బాగా నచ్చింది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కన్సోల్ అయితే మీకు ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు కదా, డే టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ప్రైస్ అయితే చాలా వరకు తగ్గింది కాబట్టి 2,61,000 రూపీస్లోనే లభిస్తూ ఉంది. సో ఇంత మంచి ఫీచర్స్తో మీకు పవర్ఫుల్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం కేటీఎం దగ్గర నుంచి మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.